గుంటూరు జిల్లా పత్తిపాడు మండలానికి ఎల్లాయిపాలెంకి చెందిన పురుగుల మందుల వ్యాపారి తిరుమల ఎంటర్ప్రైజెస్ యజమాని అన్నపరెడ్డి నాగిరెడ్డిపై కేసు నమోదైంది. రైతులను నమ్మించి 40 కోట్ల మేరకు స్వాహా చేశారంటూ బాధితులతో కలిసి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఎస్పీ వాకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పంట అమ్మగా వచ్చిన డబ్బును తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే వడ్డీ ఇస్తానని నాగిరెడ్డి పలువురిని నమ్మించాడు అన్నారు. మండలంలో 10 గ్రామాలకు చెందిన సుమారుగా 200 మంది రైతుల వద్ద 40 కోట్ల వరకు తీసుకుని మోసగించాడని చెప్పారు. 2021 నుండి రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నా వారికి న్యాయం జరగట్లేదన్నారు. వర్గము ఇక్కడ అందరూ కూడా వ్యవసాయదారులు, వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ పత్తిపాడు నియోజకవర్గంలో ఫర్టిలైజర్ షాప్స్ కి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అదే కోణంలో అన్నపరెడ్డి నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి తిరుమల ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఫర్టిలైజర్ షాప్ ద్వారా రైతులకి ఎరువులను సప్లై చేస్తూ వచ్చాడు. ఎరువులు సప్లై చేసి ఆయన ఖాతాలో ఉన్నటువంటి రైతులు ఏదైనా పంటలు పండిన తర్వాత మీరు డబ్బులు నాతో పెట్టుబడి పెట్టండి, ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాను, మీకు వడ్డీలు ఇస్తానని చెప్పి నమ్మబలికి రైతుల దగ్గర నుంచి 50,000, 1,00,000 ఇలా ఎంత వీలుంటే అంత డబ్బులు తీసుకొని దానికి వడ్డీలు కడుతూ వచ్చారు. ఇది దాదాపుగా 10-15 సంవత్సరాలుగా బాగా సాగింది. రైతులందరూ నమ్మారు. దాదాపుగా 10 గ్రామాలకు సంబంధించి పత్తిపాడు మండలంలో సంబంధించిన 10 గ్రామాలకు సంబంధించి ఒట్టిచెరుకూరు, నందిపాడుకు సంబంధించిన 2-3 గ్రామాలు కూడా కలుపుకుంటే అందరూ రైతులు కూడా ఇతను వడ్డీలు ఇస్తున్నాడు కదా, సరే అతని వ్యాపారం బాగుంది, మాకేదో అంతో ఇంతో డబ్బు వస్తుంది అన్నటువంటి ఆశతో పండిన పంటకు సంబంధించినటువంటి అన్ని డబ్బులు కూడా ఇవ్వడం అనేటువంటిది చేశారు. అయితే 2021-22లో మరి ఆయనకి ఎవరు మద్దతు ఇచ్చారో, ఆయనకి ఎవరు ప్రోత్సాహం ఇచ్చారో మొత్తం మీద 40 కోట్ల రూపాయలు ఏదైతే రైతుల దగ్గర తీసుకొని ప్రామిసరీ నోట్లు, చెక్కులు అన్ని రకాలుగా ఇచ్చినటువంటి వాటిని అన్నిటిని కూడా లెక్క చేయకుండా ఎవరికి పైసలు ఇవ్వకుండా ఐపీ పెట్టాను, నా దగ్గర ఏం లేదని చెప్పాడు. పత్తిపాడు నియోజకవర్గము ఇక్కడ అందరూ కూడా